ఆగమానికి డెఫినేషన్ అన్ని సంప్రదాయాలు ఒప్పుకునేటటువంటిది అనమాట. ఇది శైవ వైష్ణవ శాక్త అందరూ కూడా ఒప్పుకునేటటువంటి డెఫినేషన్ ఆగమం. ఆగతం పంచవక్త్రేభ్య 5 తలలు ఉన్నటువంటి పరమేశ్వరుడి నుంచి బయటికి వచ్చిందనమాట జ్ఞానం మొత్తం. ఆగతం పంచవక్త్రేభ్య గతం గతం చ గిరిజానని పార్వతీదేవి విన్నది. చెప్పింది ఎవరు? పరమేశ్వరుడు. ఎవరు విన్నారు? ప్రకృతి అమ్మవారు. గతం చ గిరిజానని ఆమెలోకి వెళ్ళిపోయింది. ఈ పంచభూతాలలో నిత్యంగా ఉన్నటువంటి ప్రకృతిలోనే ఈ జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని పరమేశ్వరుడి నుంచి బయటకు వచ్చిన జ్ఞానం గతం చ గిరిజాననే మతం చ వాసుదేవస్య. ఈయనకి ఇష్టమైనటువంటిదంట. పరమేశ్వరుడు ఏం చెప్పినా కూడా అది భాగవతమే కానీ, శివపురాణమే కానీ, ఏదైనా కానీ, లక్ష్మీ అష్టోత్తరం కూడా కానీ ఈయనకి చాలా ఇష్టం. ఎవరికి? మతం చ వాసుదేవస్య. విష్ణుమూర్తికి చాలా ఇష్టం. శివుడు ఏం చెప్పినా కూడా, శివపురాణం చెప్పినా విష్ణువుకి ఇష్టమే, అది భాగవతమైనా ఇష్టమే. ఏదైనా హరికథ అయినా, ఏ కథ అయినా, ఏదైనా కూడా, ఏ శాస్త్రమైనా, ఏ జ్ఞానమైనా కూడా అది రావాల్సింది శివుడి నుంచి, మళ్ళీ వెళ్ళాల్సిన అమ్మవారిలోకి. అది ఎవరికి ఇష్టం? వాసుదేవుడికి ఇష్టం. ఈ ముగ్గురు అనుగ్రహించి ఇచ్చినటువంటిది ఆగమం. ఆగతం పంచవక్త్రేభ్య గతం చ గిరిజాననే మతం చ వాసుదేవ. ఈ ఆగమం అనేటటువంటిది అన్నీ దాంట్లోనే ఉంటాయి. శైవమా ఆగమ శాస్త్రం. అయితే నిగమం అంటే వేదం కదా. వేదంలో ఉన్న మంత్రాలను ఎట్లా వాడాలి, ఎలా ఉపాసించాలి, అది చెప్పేది ఆగమ శాస్త్రం. అయితే మూలంగా ఆగమ అనేటటువంటి పదం వేదానికి ఇంకో పేరు. ఎట్లా అగ్ని, వాయు, ఇంద్ర అనేవి పరమేశ్వరుడు యొక్క పర్యాయ పదాలు ఎట్లయితే ఉన్నాయో, వేదానికి పురాణం అనే పేరు, వేదానికి ఆగమం అనే పేరు. కాకపోతే ఇంద్రుడికి ఒక పని అనేది ఇవ్వబడింది. అందుకని ఆయనకు సపరేట్ డిపార్ట్మెంట్. ఇంద్రుడు పూర్వ దిక్కు, వాయువు. కానీ నిజానికి వాయు శక్తి భగవంతుడిది, పరమాత్మదే, పరమేశ్వరుడు. ఇంద్ర అనే పేరు ఒరిజినల్లీ పరమేశ్వరుడే. అగ్ని పరమేశ్వరుడు, వరుణ పరమేశ్వరుడు. వాటి అర్థాలు చూసుకుంటే ఆ భగవంతుడి పేర్లే వస్తాయి. వరింప యోగ్యమైనటువంటి వాడు వరుణుడు. అట్లా వాటి యొక్క అర్థాలు చూసుకుంటే ఏంటంటే పరమేశ్వరుడి పేర్లే 1,00,000 పేర్లు ఉన్నాయి. వేరే మనిషి కాదు, అది వేరే మనిషి కాదు. నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ఆ టైంకి ప్రహ్లాదుడి కోసం ఒక రూపాన్ని ధరించుండు భగవంతుడు. అవును, అయిపోయింది. మళ్ళీ అంత తనలోకి ఆయన విలీనం చేసుకుంటాడు. ఈ అమ్మవారు కూడా అంతే. అమ్మవారి లోపల ఉండేటటువంటి ఆ జ్ఞానం లీనం చేసుకుంటుంది. అవసరం వచ్చినప్పుడు ఆమె వ్యక్తపరుస్తూ ఉంటుంది అనమాట. ఎవరికి ఎంత అవసరం ఇవ్వాల్సినంత ఇస్తూ ఉంటుంది అనమాట. ఒరిజినల్ గా ఎవరి నుంచి బయటకు వచ్చిందంటే స్వామి నుంచి బయటకు వచ్చింది. ఇది ఆగమ. ఇట్లనే ప్రతి ఒక్క శాస్త్రం. ఇప్పుడు ఆగమ ఒక డిపార్ట్మెంట్, వేదం ఒక డిపార్ట్మెంట్, ఆగమం ఇది ఒక డిపార్ట్మెంట్. 3 దర్శనం, నిగమాగం, న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఇది దర్శనాలు, షడ్దర్శనాలు 6 ఉంటాయి. 6 దర్శనాలు. తర్వాత వేదాంగాలు ఉంటాయి. శిక్ష, వ్యాకరణ, కల్పం. అవును, 6 వేదాంగాలు. శిక్ష, వ్యాకరణ, కల్పము, జ్యోతిష్, ఛందస్సు, కల్ప, నిరుక్త, జ్యోతిష్, ఛందస్సు. 6 వేదాంగములు. తర్వాత ఈ పురాణాలు 18. మన ఊర్లో ఉండేటటువంటి గ్రామ దేవతల స్థల పురాణాలు కూడా ఈ పురాణాల నుంచి బయటకు వచ్చాయి. మహాపురాణాలు, ఉపపురాణాలు, ఉపపురాణాలు, గ్రామ దేవతలు, ఎల్లమ్మ, మల్లమ్మ. మన పుట్టు పూర్వత్రాలు కూడా దీంట్లోనే ఉంటాయి. సాంకేతికంగా కొన్ని చెప్తారు, కొన్ని కల్పితాలు ఉంటాయి, కొన్ని నిజాలు ఉంటాయి. ఏమైనా కూడా మనకు లభించేటటువంటి ఆధారాలు దీంట్లో ఉన్నాయి. దేశ విదేశాలలో ఉండేటటువంటి అన్ని స్థల పురాణాలు కూడా. అవును, ఇప్పుడు పాంచాలి. ఒక ఇంటర్వ్యూలో చూసిన సౌత్ అమెరికాలో ఈ వాళ్ళెవరు ఇండియన్స్, ఆ ఇండియన్స్ ఎవరు వెస్ట్ ఇండీస్ అట. అక్కడ ఉండేటటువంటి జాతి మొత్తానికి కూడా మూలం ఒక పర్వతం ఉందట. పర్వతం మీద త్రిశూలం ఉంటుంది. అది అనంతుడి యొక్క ఆయుధం అట. సర్పాలలో అనంతుడు ఉంటాడుగా, అనంతుడి యొక్క ఆయుధం త్రిశూలం. త్రిశూలం గుర్తున్నటువంటి పర్వతం ఇప్పటికీ ఆడుంది. ఉన్నటువంటి జనాలందరిని అడిగితే ఆ పర్వతం మా జాతికి మూలం అని చెప్తున్నారు. రామాయణంలో ఏంటి వానర సైన్యానికి అధిపతి సుగ్రీవుడు వానరులందరికీ చెప్తూ ఉంటే ఈ పశ్చిమం వైపు, ఉత్తరం వైపు
అక్కడ ఉన్నటువంటి అడ్రస్లన్నీ చెప్తూ ఉంటాడు. ఇక్కడికి వెళ్ళండి, ఆదేశం వస్తుంది, దాని వెళ్ళొద్దు, దీన్ని ముట్టుకోవద్దురా, దాన్ని ముట్టుకోవద్దురా అని చెప్తా ఉంటాడు. అది సరిహద్దు అని చెప్తూ ఉంటాడు. ఈ సౌత్ అమెరికా దేశంలో ఉండేటటువంటి ఈ పర్వతం గురించి కూడా చెప్పినాడు అన్నమాట. దీన్ని దాటి మీరు వెళ్ళొద్దు అని చెప్పినాడు. ఆ పర్వతానికి ఎదురుగా ఒక పెద్ద సౌధం ఉంది, దాంట్లో గరుత్మంతుడు ఉంటాడు అని చెప్పాడు. ఆయన రాజ్యం అంటారు. ఇప్పటికీ ఆ పర్వతం ఉంది. గుళ్ళు అవన్నీ కూడా కట్టడాలు కాలక్రమేణా కలిసిపోతాయి, కానీ పర్వతం దానిపైన త్రిశూలాకారంలో ఇప్పటికీ ఉందంట. రష్యాలో కూడా ఒక 20-30 నదులు కలిసేటటువంటి ప్రదేశం ఉంది. ఆ నదుల పేర్లు కూడా సంస్కృతంలో ఇప్పటికీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తారంటే పురాణాలు చెప్తారు. సో ఇదొక డిపార్ట్మెంట్. అయోధ్య పురాణం కూడా దానికి ఉంటుంది. కోర్టుల కేసు ఉన్న తర్వాత అయోధ్య ఉండదు. సుప్రీంకోర్టుల కేసు సరైనదికినే వేదం, ఆగమం, దర్శనం, వేదాంగాలు, పురాణాలు, తర్వాత ధర్మశాస్త్రం, తర్వాత వైదికులు ఎట్లా పెళ్లి చేసుకోవాలి, వైష్ణవులు ఎట్లా పెళ్లి చేసుకోవాలి, వైవిధ్యమే ఉండాలి కదా. ప్రపంచంలో రంగురంగుల పూలు ఉన్నట్లే రంగురంగుల సంప్రదాయాలు ఉండాలి. అన్ని పూలు దేవుడి దగ్గర రావాలి. ఒకటే రోజు పప్పు తినమంటే శాపం. రకరకాల కూరలు చేస్తే అదొక ఆనందం ఉండాలి. అందరు ఉండాలి, అందరు బాగుండాలి. ఉండమని చెప్పేది ధర్మశాస్త్రం. వైవిధ్యం మనది, వైవిధ్యం కాదు అని చెప్పేటటువంటిది ధర్మశాస్త్రం. ఉండాలి, అందరు ఉండాలి, ధర్మశాస్త్రం. ఇట్లా ఒక 10 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. ఓకే. వేదం, తర్వాత ఆగమం, దర్శనం, వేదాంగాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, ఇంకా కావ్యాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, ఇతిహాస. ఎగ్జాంపుల్ రామాయణం కావ్యం. కవి కర్మ కావ్యం. కవి మొట్టమొదటి కావ్యం రామాయణం. భాగవతం పురాణం, శివపురాణం, అగ్నిపురాణం, భాగవతం పురాణం. మహాభారతం ఇతిహాసం. డే టు డే, ఇయర్ బై ఇయర్ చెప్తుంది అనమాట ఇతిహాసం. కావ్యం మాత్రం ఒక సపరేట్ ఒక టాపిక్ తీసుకొని దాని గురించి కావ్యం రాయడం అంతా కూడా ఉంటుందన్నమాట. కవి. కానీ ఈ రామాయణం అనేటటువంటిది రాసింది వాల్మీకి మహర్షి కాబట్టి ఆయన రాసినటువంటి సమయం, ఆయన ఇచ్చినటువంటి శక్తి, అందుకని ఆ శ్లోకాలలో ఒక రకమైనటువంటి శక్తి అనేది ఋషి ప్రోక్తం. మహర్షి రాసింది కదా. మామూలుగా రాసిన కవి రాస్తే ఒక కవిత్వం మాత్రం అంతే. కానీ కవిత్వంతో పాటు ఆయనలో ఉన్న రామశక్తి, తపశక్తి ఉంది. అందుకని ఆయన రాసిన రామాయణంలో కొన్ని సర్గలు మన నిత్య జీవితంలో ఉండేటటువంటి కొన్ని సమస్యల్ని తీర్చేటటువంటి శక్తి ఉంది. కాలసర్ప దోషం ఉంది. గరుత్మంతుడు వస్తాడు రామలక్ష్మణుల సర్పాలని ఛేదించడానికి. ఆ సర్గ చదివితే కాలసర్ప దోషం పోతాయి. పట్టాభిషేక సర్గ చదివితే మంచి ఉద్యోగం, జీవితంలో ఒక స్థిరతత్వం వస్తుంది. కళ్యాణ సర్గ చదివితే వాడిని కళ్యాణ యోగం. వానికి ఉండేటటువంటి ప్రాబ్లమ్ని తొలగించేటటువంటి రెమెడీస్ రామాయణం రెమెడీస్ ఉన్నాయన్నమాట. రామాయణం చదివితే చాలు. ఎందుకంటే కవి మాత్రమే కాదు, వాల్మీకి మహర్షి కాబట్టి. సో మహర్షి రాసినటువంటివి, కవులు రాసినటువంటి కావ్యాలు. ఇలా అభిజ్ఞాన శాకుంతలం కావచ్చు, విక్రమోర్వశీయం కావచ్చు, కుమార సంభవం కావచ్చు, ఇవి కావ్యాలు. ఇప్పుడు తీసేటటువంటి సినిమాలు కూడా కావ్యాలే, దృశ్య కావ్యాలు అంతే. శ్రవ్య కావ్యాలు, దృశ్య కావ్యాలు అంతే. ఉంది కదా బాహుబలి సినిమా ఉంది, అదొక మంచి దృశ్య కావ్యం. అట్లా మంచి క్లాసికల్ గా ఉండేటటువంటి ఏ సినిమా పడితే ఆ సినిమాని కావ్యం అనలేము. మంచి జీవితానికి పనికొచ్చే సందేశాలన్నీ ఇచ్చేటటువంటి కావ్యం అయితే ఆ సినిమాలో కూడా మంచి కావ్యాలు లాంటివి అనమాట. ఇతిహాసాలు, మహాభారతం, అట్లాంటి ఇతిహాసాలు. ఈ 8-10 డిపార్ట్మెంట్స్ ప్రతి హిందువు తెలుసుకోవాలి. కనీసం ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ పుస్తకాలు చదవడానికి జీవితం సరిపోదు. దీని గురించి విమర్శించడానికి వీడెంత చాలా గొప్ప విషయం అది. ఈ పుస్తకాల పేర్లు చదవడానికి సరిపోతుంది, జీవితం సరిపోతలేదు. విమర్శిస్తున్నారు, మళ్ళీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి అధికారం లేదు. ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్నా కూడా మనల్ని కలిపేటటువంటిది ఒకటి ఉంది. అదే ఎవరు ఎన్ని సంప్రదాయాలు చెప్పినా కూడా లాస్ట్కి ప్రతి మంత్రానికి ముందు చదవాల్సినటువంటిది ఓం. ఆ ఓం మనల్ని కలుపుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొక మంచి టాపిక్, కామన్